విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ పర్యటన ముగించుకొని వెళ్తున్న ఆయనను విమానాశ్రయంలో మహిళ కలిసి కేజీహెచ్లో వైద్యులు సిబ్బంది తన పట్ల కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ఎంతో అవమాననీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృతి చెందిన శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. తనలాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఆ మహిళ వేదన విని చలించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరపున తగిన భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. చేతికి బ్లడ్ పోతే సిజేరియన్ చేసినప్పుడు బ్లడ్ చాలా పోయింది సార్. డాక్టర్ దగ్గర మా మదర్ వెళ్ళి బ్లడ్ పోతుంది పట్టించుకోండి అంటే డెలివరీ టైంలో ఇవన్నీ కామన్ పడినవ్వండి ఇవన్నీ పడే చాలా ఇబ్బంది. చేతికి బ్లడ్ పోతే సిజేరియన్ చేసినప్పుడు బ్లడ్ చాలా పోయింది సార్. డాక్టర్ దగ్గర మా మదర్ వెళ్ళి బ్లడ్ పోతుంది పట్టించుకోండి అంటే డెలివరీ టైంలో ఇవన్నీ కామన్ పడినవ్వండి ఇవన్నీ పడే చాలా ఇబ్బంది. చేతికి బ్లడ్ పోతే సిజేరియన్ చేసినప్పుడు బ్లడ్ చాలా పోయింది సార్. డాక్టర్ దగ్గర మా మదర్ వెళ్ళి బ్లడ్ పోతుంది పట్టించుకోండి అంటే డెలివరీ టైంలో ఇవన్నీ కామన్ పడినవ్వండి ఇవన్నీ పడే చాలా ఇబ్బంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel